హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చి ప్లాజో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీ మెథడ్తో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూసారు కదా, ఆల్రెడీ మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన ప్లాజో ఎలాస్టిక్ మనం ఏ విధంగా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనేది కటింగ్ చేసి చూపిస్తాను. మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది వేసుకుంటే. చూసారా, చాలా కంఫర్టబుల్గా మంచి లుక్ అనేది వస్తుంది ప్లాజోకి. ఇప్పుడు ఎక్కువగా మనకి ప్లాజో డ్రెస్సులు ఎక్కువగా వాడుతున్నారు కదా. ఈ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్తో కటింగ్ చేసి చూపిస్తాను. ముందు ప్లాజో కటింగ్ కోసం 2 మీటర్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని తీసుకుని 2 మడతల మీద ముందు తీసుకోవాలి. ఇలా 2 మడతల మీద తీసుకున్న తర్వాత మనం ఆ క్లాత్ని 4 మడతల కింద వేసుకోవాలి. ఇలాగా 4 మడతల కింద వేసుకోవాలి. మడత వైపు మనకేసే ఉండేలాగా చూసుకోవాలి. ఇలాగా 4 మడతల మీద వేసుకుని మడత సైడు మనకేసే ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా వేసుకొని టేప్ తీసుకుని పైన మడత కోసం 3 అంగుళాల దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి. ఆ మడత మనం ఎలాస్టిక్ పెట్టుకుని మడత పెట్టుకుని కుట్టుకుంటాం కదా, దానికోసం ఈ విధంగా 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం హిప్ చుట్టుకొలత వచ్చి 46లో 4వ భాగం చేయాలి. 4వ భాగం వచ్చి 12.5 వచ్చింది. 12.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఎక్స్ట్రాగా మనం ఒక 3 అంగుళాల దగ్గర క్లాత్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఇలా ఈ విధంగా నడుము దగ్గర కొలుసుకోవాలి. ఇప్పుడు మనం ప్లాజో పొడవు కొలుసుకోవాలి. ప్లాజో పొడవు వచ్చి 36 అంగుళాలు. దానికి 2 అంగుళాలు మనం మడత కోసం పెంచుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కింద సైడు కిస్తా వేసే కొలుసుకోవడానికి 12 అంగుళాల దగ్గర మార్క్ చేయాలి. తర్వాత కుట్టు కోసం 1 అంగుళం పెంచుకోవాలి. మొత్తం మీద 13 అంగుళాలు తీసుకోవాలి. తీసుకుని ఇలాగ స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి. గీసుకుని మనం 1 అంగుళం పెంచుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 3 అంగుళాలు ఫ్రంట్కి పెంచుకోవాలి. పెంచుకుని ఇలాగ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే ప్లాజో మనకి పట్టినట్టు కాకుండా కరెక్ట్గా ఉంటుంది. అలాగే నడుముకి మనకి కింద కిస్తా దగ్గరికి వచ్చేసరికి ఒక 3 అంగుళాలు ఎక్స్ట్రా అనేది పెంచుకోవాలి. తర్వాత మన కిందకు వచ్చేసరికి ప్లాజో మనకి లూజ్ కావాలంటే ఎక్కువ క్లాత్ తీసుకోవాలి. మీడియం సరిపోద్ది అనుకుంటే ఈ ప్లాజోకి వచ్చి 18 అంగుళాలు తీసుకున్నాను. ఇలా ఈ విధంగా తీసుకుని స్కేల్తో మనం మార్క్ చేసిన కాడికి ఇలా లైన్ అనేది గీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్లాజో కటింగ్ అనేది చేసుకుంటే మనకి ఎక్కడ కూర్చుని లేసినా పట్టినట్టు లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే. చూసారు కదా, ఈ విధంగా మన ప్లాజో ప్యాంట్ అనేది కటింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కడ పట్టినట్టు లేకుండా మనం కూర్చుని లేసినప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు మనం డ్రా చేసిన ప్రకారం కటింగ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ విధంగా మనం ప్లాజో కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఎంత సింపుల్గా మనం ప్లాజో కటింగ్ అనేది అయిపోయిందో. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా 2 మడతల కింద వేసుకుని ఇలా నేను చూపించినట్టు కుట్టు అనేది 2 పక్కలన కుట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి నేను కుట్టుకొచ్చి నేను మీకు చూపిస్తాను. ఇట్లాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మన వీడియోలో చూపించినట్టు ఇలా తీసి కింద సైడ్ మడత పెట్టి కుట్టుకుని కిస్తా వేసి కుట్టుకుని తర్వాత పైన ఎలాస్టిక్ అనేది జాయింట్ చేసుకోవటమే. చూసారు కదా, ఎంత సింపుల్గా మనం ప్లాజో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుందో. ఒకసారి కుట్టిన తర్వాత కుట్టు గట్టిగా ఉండటం కోసం 2 కుట్లు అనేవి వేసుకోవాలి. అలా వేసుకుంటే మనం ఒక కుట్టు ఒకలా తెగిపోయినా 2వ కుట్టు ఉంటుంది కాబట్టి మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా కుట్టు పైన 2 కుట్లు అనేవి వేసుకోవాలి.
ఇలా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు కింద సైడు ఇలా మడత పెట్టి కుట్టు అనేది 2 పక్కలన కుట్టుకోవాలి. ఇలా ఒక పక్క అయిపోయిన తర్వాత రెండో పక్కను కూడా అదే విధంగా మనం ఫస్ట్ది ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగా ఇలాగ మడత పెట్టి 2 పక్కలను కుట్టుకోవాలి. కుట్టుకునేప్పుడు చూసారు కదా, ఈ విధంగా కింద నుంచి మనం కిస్తాకేసి ఇలా రౌండ్గా స్టిచ్ అనేది చేసుకోవాలి. మనం కుట్టుకునేటప్పుడు కిస్తా దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా ఉండాలండి. కుట్టు అటు ఇటు జరగకుండా ఒక్కసాట వచ్చేలాగా కుట్టు అనేది చూసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ అనేది మొత్తం మనం చేసుకోవాలి. ఇలా ఒక కుట్టు అయిన తర్వాత రెండో కుట్టు కంపల్సరీగా మనం స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మన కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు పైన మనం ఎలాస్టిక్ కుట్టుకోవడానికి మనం ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలంటే, మన నడుము వచ్చి 46 కదా, 46లో 3 వంతులు ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 3 వంతులు మన టేప్తో 46లో 3 భాగాలు తీసేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా ఎలాస్టిక్ అనేది సరిపోతుంది. ఇలా ఈ విధంగా కొలుసుకుని కటింగ్ చేసుకుని ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కలిపి కుట్టు పైన కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడు మన కుట్టు ఊడిపోకుండా గట్టిగా అనేది ఉంటుంది. ఇలా కలిపి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లాజో ప్యాంటుని తీసుకుని ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా ఈ విధంగా మడత పెట్టి స్టిచ్ అనేది చేసుకోవాలి. ఎలాస్టిక్ తగలుకోకుండా ఓన్లీ క్లాత్ పైనే ఎలాస్టిక్ని లోపల పెట్టి కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం చుట్టూరు మొత్తం కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఎలాస్టిక్ మనం కలిపి కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. అలాగే ఎలాస్టిక్ అనేది సాగిపోకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇలాగ మొత్తం కుట్టుకోవాలి. ఈ విధంగా మనం వీడియోలో చూపించినట్టు ఎలాస్టిక్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా నీట్గా అనేది ఉంటుంది. ఇలా ఈ విధంగా మొత్తం ఎలాస్టిక్ ఒకసారి కుట్టేసుకున్న తర్వాత ఎలాస్టిక్ అనేది కదలకోకుండా మధ్యలో కరెక్ట్గా ఉండాలంటే మధ్య భాగంలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సరిసమానం చేసుకుని ఎలాస్టిక్ని ఇప్పుడు ఇలా మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మనం కుట్టేటప్పుడు కొంచెం లాగి పట్టి స్టిచ్ అనేది చేసుకోవాలి. చూసారు కదండి, మనం ప్లాజో కటింగ్ అనేది స్టిచ్చింగ్ ఏ విధంగా సింపుల్గా ఈజీగా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో కటింగ్ చేసి కుట్టి నేను మీకు చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా మన ఎలాస్టిక్ అనేది సెట్ అయిందో. ఇలా ఈ విధంగా సింపుల్ మెథడ్తో ప్లాజో అనేది మనం కటింగ్ చేసుకుని కుట్టుకోవచ్చు. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన ప్లాజో అనేది. వేసుకుంటే అంత అందంగా ఉంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి.